నమస్తే వెల్కమ్ టు ఫోకస్. ప్రస్తుతం దేశంలో ఎన్నికల సీజన్ నడుస్తోంది. అభ్యర్థుల ఖర్చుపై ఎలక్షన్ కమిషన్ పరిమితి ఉంది. కానీ ఈసీ నిబంధనల అమలు సాధ్యమేనా? 40 లక్షలతో ఎమ్మెల్యే అవ్వొచ్చా? 95 లక్షలతో ఎంపీగా గెలవొచ్చా? ఎమ్మెల్యేగా కావాలంటే ఎంత ఖర్చు పెట్టాలి? 70 ఏళ్లలో ఖర్చు విషయంలో వచ్చిన మార్పు ఎంత? కోట్లు ఖర్చు చేయకపోతే ఓట్లు రాలవా? చూద్దాం. దేశంలో ఎన్నికలు ఖరీదైన వ్యవహారంగా మారిపోయాయి. సామాన్యుడు పోటీ చేసే రోజులు పోయాయి. ప్రధాన పార్టీల విషయంలో అయితే చెప్పనవసరం లేదు. కోట్లు ఖర్చు చేస్తే తప్ప ఓట్లు రాని పరిస్థితి నెలకొంది. ఓటర్లకు డబ్బు పంచడం సర్వసాధారణమైపోయింది. డబ్బు పంచకపోతే జనమే రోడ్లపైకొచ్చి తమకు డబ్బులు ఎందుకు ఇవ్వలేదని నిలదీసే రోజులొచ్చాయి. ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ, కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఖర్చును చూస్తే దిమ్మ తిరిగిపోవడం ఖాయం. కేవలం 40 లక్షలు మాత్రమే ఎమ్మెల్యేగా గెలవగలరా? 95 లక్షలతో ఎంపీ సీటు సొంతమవుతుందా? ఈసీ పరిమితులు ఏ ఒక్క అభ్యర్థైనా పాటిస్తున్నారా? ఎన్నికల సీజన్ అంటేనే కోట్లాది రూపాయల వ్యాపారం. అన్నీ తెలిసినా ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తోంది? నోట్ల కట్టల ప్రవాహాన్ని అడ్డుకోవడం ఎందుకు సాధ్యం కావడం లేదు? జనమే అవినీతికి అలవాటు పడిపోయారా? 100 కోట్లు ఖర్చవుతున్నప్పటికీ ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంటున్నట్టు మనం ఎక్కడైనా చూసామా? ఇండియాలో ఎలక్షన్స్ ఇవి చాలా కాస్ట్లీ గురు. ప్రజాస్వామ్యపు అతిపెద్ద పండుగ నోట్ల జాతరగా మారిపోయింది. ఓట్ల జాతరలో నోట్ల వర్షం కురుస్తోంది. దేశ రాజకీయాలన్నీ డబ్బు చుట్టే తిరుగుతున్నాయి. డబ్బున్న వారే రాజకీయాల్లోకి వస్తున్నారు. డబ్బు లేనిదే రాజకీయం సాగదు. అదే లేకపోతే నాయకుడూ కాలేడు. ఎన్నికల్లో పోటీ చెయ్యాలనుకుంటే కోట్లు ధారపోయడానికి సిద్ధపడాలి. ఓటర్లు కూడా నిస్సిగ్గుగా డబ్బులడుగుతున్నారు. సమాజ సేవ చేస్తాను, పేదలకు అండగా ఉంటాను, ప్రజా సమస్యలపై అసెంబ్లీలో నిలదీస్తాను, పోరాటాలు చేసి సాధిస్తాను అనే రోజులు పోయాయి. ఓటుకింత అని డబ్బులిస్తాను, తాగడానికి ఫుల్ బాటిల్ ఇస్తాను, చికెన్ పంచుతాను, మటన్ పంచుతాను, సెల్ ఫోన్లిప్పిస్తాను, ఖరీదైన బహుమతులు ఇస్తాను అంటేనే ఓట్లు పడే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న వారంతా కాంట్రాక్టర్లు, కార్పొరేట్ వ్యక్తులు, వ్యాపారవేత్తలు. వీరికి ఉన్న ఒకే ఒక అర్హత డబ్బే. ప్రజల నుంచి వచ్చిన నాయకుడు, ప్రజానాయకుడు, పోరాటాలు, ఉద్యమాలు చేసి రాజకీయాల్లో ఎదగొచ్చు అనేవి ఏమీ లేవు. డబ్బులుంటే చాలు. ఏదో ఒక పార్టీలో చేరిపోవడం, అధిష్టానానికి డబ్బులిచ్చి టిక్కెట్టు తెచ్చుకోవడం, ఓటర్లకు డబ్బులు పంచి ఓట్లు వేయించుకోవడం. రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల సమయంలో అభ్యర్థులు ఎంత ఖర్చు చేయగలరు అనేదే ప్రధాన అర్హతగా చూస్తున్నాయి. ఎవరెంత ఖర్చు పెట్టగలరు, పార్టీకి ఎంత ఇవ్వగలరు అనేది లెక్కలేసుకుని అభ్యర్థులకు బీఫామ్ ఇస్తున్నాయి. దేశంలో ఎన్నికలు స్వేచ్ఛగానే జరుగుతున్నా ఫెయిర్ గా మాత్రం జరగటం లేదు. ఓటర్లను డబ్బు, మద్యం లాంటి వాటితో ప్రలోభ పెడుతున్నారు. పరిస్థితి ఎంతవరకు దిగజారిందంటే డబ్బులు ఖర్చు చేస్తే గెలవచ్చు లేదా గెలవకపోవచ్చు, కానీ డబ్బులు ఖర్చు చేయకపోతే ఓడిపోవడం మాత్రం ఖాయం. అభ్యర్థుల ఎన్నికల ఖర్చుపై పరిమితులున్నాయి. లోక్సభ ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థి 95 లక్షలకు మించి ఖర్చు పెట్టవద్దని ఈసీ రూల్స్ పెట్టింది. అరుణాచల్ ప్రదేశ్, గోవా, సిక్కిం రాష్ట్రాలలో అయితే 75 లక్షలు దాటొద్దు. కేంద్రపాలిత ప్రాంతాలలో 75 నుంచి 95 లక్షల మధ్య ఖర్చు పెట్టేలా ఎన్నికల నిబంధనలున్నాయి. ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థి 40 లక్షల వరకు ఖర్చు చేయవచ్చు. నామినేషన్ వేసినప్పటి నుంచి ఫలితాలు వచ్చేదాకా అభ్యర్థులు పెట్టే ఖర్చుపై ఎలక్షన్ కమిషన్ నిఘా పెడుతుంది. 1952 నుంచి ఇప్పటి వరకు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా 12 సార్లు ఎన్నికల వ్యయాన్ని పెంచుకుంటూ వచ్చింది ఎలక్షన్ కమిషన్. 1952లో జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి ఖర్చు పరిమితి ₹1,00,000. 1957లో 2 లక్షలు, 1962లో 3 లక్షలు, 1971లో 4 లక్షలు, 1975లో 5 లక్షలుగా ఉంది. 1984 ఎన్నికల్లో ఈ ఖర్చు రెట్టింపై 10 లక్షలకు చేరింది. 1991లో 12 లక్షలు, 1999లో 15 లక్షలు, 2004లో 17 లక్షలు, 2009లో 29 లక్షలకు చేరింది. 2014 ఎన్నికల్లో 28 లక్షలు, 2019 ఎన్నికల్లో 30 లక్షలుగా ఉన్న వ్యయ పరిమితిని ప్రస్తుత ఎన్నికలకు 40 లక్షలకు పెంచింది. తొలి ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత ఖర్చు పరిమితి 40 రెట్లు పెరిగింది. 51 నుంచి 67 వరకు జరిగిన ఎలక్షన్లలో డబ్బు ప్రభావం లేదు. కారణం ఏంటంటే అప్పుడు కంటెస్ట్ చేసిన క్యాండిడేట్స్ అందరూ స్వాతంత్ర సమరయోధులు, రాజవంశానికి చెందిన వాళ్ళు, జమీందారులు, లేకపోతే మంచి నాయకులు, లాయర్లు, అట్లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. వారికి డబ్బు కన్నా వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళు చేసి దేశానికి చేసినటువంటి సేవలు, వాళ్ళు ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడతారు, వాళ్ళకు ఉన్నటువంటి విద్యార్హతలు, ఇవన్నీ చూసేవాళ్ళు. లేకపోతే ఏదైనా పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీనా, కాంగ్రెస్ పార్టీనా,
ఇతర పార్టీల గురించి దానిపై నిర్ణయం జరిగేది, ఓట్లు వేసేవాళ్ళు. ఎన్నికలు వస్తున్నాయంటే 6 నెలల ముందు నుంచే పోటీ చెయ్యాలనుకునేవారు విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకుంటూ వెళతారు. కార్యకర్తలను పోషించడమే తడిసి మోపెడవుతుంది. షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి మరో ఎత్తు. సభలకు జనాలను సమీకరించడం, వాళ్లను ఇంట్లో దిగబెట్టేంత వరకు అన్ని ఖర్చులు భరించాలి. చిన్న జెండాల నుంచి భారీ ఫ్లెక్సీలు, హోర్డింగ్ల వరకు ఎన్నో తయారు చేయించాల్సి ఉంటుంది. ఇవి కాకుండా ఆఫీసుల రెంటు, కరెంటు బిల్సు అదనం. ఇలా అన్నీ కలుపుకొని బాగానే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ ఖర్చులే ఎన్నికల్ని అత్యంత ఖరీదైనవిగా మార్చేస్తున్నాయి. ఎలక్షన్స్ వచ్చిన ప్రతిసారి ఇది జరిగే చర్చే. అయినప్పటికీ 2019 నాటి లెక్కలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. 2019 లోక్సభ ఎన్నికల సమయంలో అయిన ఖర్చు అక్షరాల 55,000 కోట్ల రూపాయలు. 2019 నాటి ఎన్నికల ఖర్చులు అంతకు ముందుతో పోలిస్తే రెట్టింపు అయిపోయాయి. ఇప్పుడా రికార్డు కూడా ఖచ్చితంగా బద్దలవుతుందని అంచనా. నిజానికి ఇంత ఖర్చయిందని అధికారికంగా ఎక్కడా లెక్కలుండవు. కానీ అనధికారికంగా ఈ లెక్కలు బయటకు వచ్చేస్తుంటాయి. 1998, 2019 వరకు లెక్కలు చూస్తే ఎన్నికల ఖర్చులు 6 రెట్లు పెరిగాయి. 1998 నాటికి మొత్తంగా ఎన్నికల వ్యయం 9,000 కోట్లుగా ఉంటే 2019 నాటికి అది 55,000 కోట్లకు పెరిగింది. 2019 లోక్సభ ఎన్నికల ప్రక్రియ 75 రోజుల పాటు కొనసాగింది. ఈసారి ఎన్నికల ప్రక్రియ 80 రోజులకు పైగానే ఉంది. ఎన్ని రోజులు ఎక్కువగా ఉంటే అంత ఖర్చు పెరుగుతుంది. గడువు పెరిగే కొద్దీ ఖర్చులు పెరుగుతున్నాయి. భారీ బహిరంగ సభలు, ర్యాలీలతో పాటు సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సి ఉంటుంది. వీటికి ఖర్చులు గట్టిగానే పెట్టాల్సి వస్తోంది. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మొత్తం ఖర్చుల్లో 3వ వంతు ప్రచారానికి అవుతుండగా మిగతాది ఓటర్లకు ఇస్తున్న తాయిలాలకు సరిపోతోంది. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఓటర్లు ఏ పార్టీ ఎంతిస్తుందన్న లెక్కలు వేసుకుంటున్నారు. ఇది అనైతికమన్న విషయం తెలియంది కాదు. కానీ అటు పార్టీలు ఇవ్వడం అలవాటు చేశాయి, ఇటు ఓటర్లు తీసుకోవడానికి అలవాటు పడిపోయారు. ఒకప్పుడు ఎన్నికల బరిలో నిలబడే అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉండేది. అప్పుడు నియోజకవర్గాలు తక్కువగా ఉండటం వల్ల ఆ మేరకే ఖర్చులయ్యేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. 543 లోక్సభ నియోజకవర్గాలకు మొత్తంగా 8,000 మందికి పైగా అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారు. 670కి పైగా పార్టీలు పోటీలో ఉంటున్నాయి. అంటే ఆ మేరకు ఖర్చులు పెరిగినట్టే. 2024 లోక్సభ ఎన్నికల ఖర్చులపై సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ ఓ అంచనా వేసింది. 2019 లోక్సభ ఎన్నికల్లో 55,000 కోట్లు ఖర్చు కాగా ఈసారి అది డబుల్, అంటే 1,00,000 కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశాలున్నాయని అంటోంది. ఈ నెంబర్ కాస్త ఎక్కువగానే కనిపిస్తున్నా మరీ అనూహ్యమైందైతే కాదు. ఈ 5 ఏళ్లలో ఎన్నో మార్పులొచ్చాయి, ఖర్చులు పెరిగాయి. ఈ ఖర్చులతోనే ముడిపడి ఎన్నికల ఖర్చు మరింత పెరగనుంది. ఎన్నికలు అయిపోయాక అభ్యర్థి ఓడినా గెలిచినా ఖర్చు లెక్కలను పక్కాగా ఎలక్షన్ కమిషన్ కు అప్పజెప్పాల్సిందే. అలాగే చేస్తారు కూడా. కానీ ఆ లెక్కలన్నీ ఫేక్. అసలు ఖర్చుకు, చూపించిన ఖర్చుకు పొంతనే ఉండదు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన వారు కూడా ఈసీ నిర్ణయించిన పరిమితికి లోబడే ఖర్చు చేశామంటూ ఎవరూ నమ్మలేని మాటలు చెప్తారు. ఈ విషయం ఎలక్షన్ కమిషన్ కు కూడా తెలుసు. 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 10A ప్రకారం ఎన్నికలు ముగిసిన 3 నెలల్లోగా ఖర్చు వివరాలు ఇవ్వాలి. ఈ చట్టం ప్రకారం నిర్దేశిత సమయంలోగా ఖర్చు వివరాలు చెప్పకపోతే 3 ఏళ్ల పాటు అనర్హత వేటు వేసే అధికారం ఎన్నికల సంఘానికి ఉంటుంది. ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా ఖర్చుల వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. ఎన్నికల్లో గెలుపోటములకు ఖర్చుల వివరాలు అందజేతకు సంబంధం లేదు. ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి ఒక్కరూ వివరాలు తెలియజేయాల్సిందే. ప్రస్తుతం ఎన్నికల సంఘం లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అయ్యే ఖర్చుపై పరిమితులు విధించింది. లోక్సభకు పోటీ చేసే అభ్యర్థి ఖర్చు 95 లక్షలు దాటకూడదు. అలాగే అసెంబ్లీ సీటుకు పోటీ చేసే అభ్యర్థి ఖర్చు 40 లక్షలకు మించకూడదు. ఖర్చులో బహిరంగ సభలు, ర్యాలీలు, ప్రకటనలు, హోర్డింగ్లు, కరపత్రాలు, ఫ్లెక్సీలు, ప్రచార సామాగ్రి సహా ఎన్నికలకు సంబంధించి అన్ని ఖర్చులు ఉండాలి. ఆ తరువాత ఖర్చు వివరాలను 3 నెలల్లోగా సమర్పించాలనేది నిబంధన. సాధారణంగా ఎన్నికల్లో పోటీ చేసే ప్రధాన పార్టీల అభ్యర్థుల వ్యయం ఈసీ నిర్దేశించిన పరిమితికి మించి అవుతుంది. కోటాను కోట్లు ఖర్చు పెడతారనేది అందరికీ తెలిసిందే. కానీ ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖర్చు వివరాలు సమర్పించినప్పుడు మాత్రం ఎన్నికల సంఘం నిర్దేశించిన పరిమితి లోపే ఖర్చు చేసినట్టుగా చూపిస్తారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన రోజు నుంచి అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారంలో నిమగ్నమయ్యారు. సభలు, ర్యాలీలు, భోజనాలు, వాహనాలు, ఇలా ఎన్నో ఖర్చులుంటాయి. ఎన్నికల రణరంగంలో పైచేయి సాధించడానికి అభ్యర్థులు హద్దులు దాటకుండా ఎన్నికల సంఘం మార్గదర్శకాలను నిర్దేశించింది.
వీటిని పక్కాగా అమలు చేసేందుకు ప్రత్యేక తనిఖీ బృందాలను నియమించింది. అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసిన నాటి నుంచి ప్రచారంతో పాటు ఇతర ఖర్చులు మొత్తం అభ్యర్థుల ఖర్చులో లెక్కిస్తారు. అభ్యర్థి ఏదైనా జాతీయ బ్యాంకులో ఖాతా తెరిచి లావాదేవీలు నిర్వహించాలి. ఎన్నికల వ్యయ పరిశీలకులు ఎప్పటికప్పుడు ఖర్చులను నమోదు చేస్తారు. హెలీప్యాడ్లు, లగ్జరీ వాహనాలు, ఫామ్ హౌస్ల నుంచి పూలు, కూలర్లు, ఏసీ, సోఫాల వరకు రేటు కార్డుల్లో ధరలను నిర్ణయించారు. ఇవే కాకుండా బంతి, గులాబీ దండలకు ధరలపైన పరిమితిని విధించారు. బహిరంగ సభల ర్యాలీలు, ప్రకటనలు, హోర్డింగ్లు, కరపత్రాలతో పాటు సభా వేదికల వ్యయ పరిమితులను పొందుపరిచారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఎన్నికల ఖర్చును ఎన్నికల సంఘం ఫిక్స్ చేసింది. ర్యాలీలు, బహిరంగ సభల్లో పాల్గొనేవారికి అందించే చాయ్, సమోసా నుంచి బిర్యానీ వరకు ఎంతెంత ఖర్చు పెట్టారో అభ్యర్థులు లెక్క చెప్పాల్సి ఉంటుంది. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో రేటును ఈసీ నిర్ణయించింది. దీంతో ఆయా రాష్ట్రాలలో అభ్యర్థులు పెట్టే ఖర్చు మారుతుంది. ఆంధ్రప్రదేశ్లో లోక్సభకు పోటీ చేసే ఒక్కో అభ్యర్థి గరిష్టంగా 95 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకోవచ్చు. గతంతో పోలిస్తే ఇప్పటి ఎన్నికలు డబ్బులతోనే ముడిపడి ఉన్నాయి. విస్తృతంగా ప్రచారం చేయాలి. 2 నెలల పాటు ఓటర్ల చుట్టూ తిరగాలి. క్యాంపెయిన్ల కోసం బూత్ల వారీగా ఖర్చులు భరించాలి. ప్రచారంలో మంది మార్బలం ఉండాలి. ప్రచార రథాలు, ఇతర వాహనాలు అందుబాటులో ఉంచాలి. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేయాలి. కరపత్రాలు, బ్యాడ్జీలు, స్టిక్కర్లు అవసరం. గతంలో మాదిరి సమావేశాలకు ఫ్రీగా ఎవ్వరూ రావడం లేదు. సమావేశము, సభకు రావాలంటే పెద్ద నోటు అప్పచెప్పాల్సిందే. ఒక్కో మనిషికి సగటున రోజుకు 1000 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. మహిళలకు భోజనం, జెండాలు మోసినందుకు కనీస కూలీగా 500 నుంచి 800 రూపాయలు ఇవ్వకపోతే నాయకుల వెంట నడిచేందుకు ఎవ్వరూ ఆసక్తి చూపటం లేదు. పురుషులైతే 1000 రూపాయల కూలీ, బిర్యానీ, మందు వంటి డిమాండ్లను నెరవేర్చాల్సి వస్తోంది. క్యాడర్ను కాపాడుకోవాలి. పార్టీ శ్రేణులకు పెట్రోలు, డీజిల్, భోజనాలు లాంటి అవసరాలు తీర్చాలి. రాత్రైతే మందు, విందులు ఏర్పాటు చెయ్యాలి. ఇలా రోజుకు లక్షల్లో ఖర్చు భరించాల్సి ఉంటుంది. ఒక్క రోజుకు ఒక్కో అభ్యర్థికి 20 నుంచి 50 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుందని అంచనా. ఎన్నికలు ఖరీదుగా మారడంతో పార్టీలు, అభ్యర్థులు పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సిన పరిస్థితి. దీంతో బరిలో నిలిచే అభ్యర్థులు, ఆశావహులు ముందుగానే డబ్బులు సిద్ధం చేసుకుంటున్నారు. ఆయా పార్టీల వారీగా ఎన్నికలకు ఖర్చు అంచనా వేస్తున్నారు. ఈ మధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థి 50 కోట్ల రూపాయల నుంచి 100 కోట్ల దాకా ఖర్చు చేశారు. ఇప్పుడు ఎంపీ అభ్యర్థులు 70 నుంచి 150 కోట్ల వరకు ఖర్చు చేయాల్సిందేననే అంచనాలున్నాయి. ఆ అంచనాలతోనే ఫండ్స్ రెడీ చేసుకుంటున్నారు. ఆ మొత్తంలో కొంత పార్టీ భరిస్తుంది. మిగతాది అభ్యర్థులు సొంతంగా అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అనుకున్న దానికన్నా కొంతమేర అదనంగా ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్. అందుకే మన దేశంలో లోక్సభ ఎన్నికలు నిర్వహించడానికి భారీగా ఖర్చవుతుంది. వాస్తవంగా చెప్పుకోవాలంటే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలు మనవేనని పలు అధ్యయనాలు, నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచంలో అగ్రరాజ్యం అమెరికా. మనది ప్రస్తుతం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. కానీ ఎన్నికల ఖర్చు విషయానికొస్తే మనతో అమెరికాకు పోలికే ఉండదు. ప్రపంచంలో అమెరికా ఎన్నికలను చాలా కాస్ట్లీవిగా భావిస్తారు. 2020లో జరిగిన అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికలు అత్యంత ఖరీదైనవిగా రికార్డులకెక్కాయి. ఆ ఎన్నికల్లో అక్కడి పార్టీలు దాదాపు 1,03,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశాయి. 2012, 2016 2 ఎన్నికల ఖర్చును కలిపినా ఈ ఎన్నికల ఖర్చు కంటే తక్కువే. 2016 ఎన్నికలతో పోలిస్తే 2020లో ఖర్చు రెండింతలైందని సెంటర్ ఫర్ రెస్పాన్సివ్ పాలిటిక్స్ అనే సంస్థ తెలిపింది. ఇందులో రిపబ్లికన్ల కంటే డెమోక్రాట్లకే అత్యధికంగా విరాళాలు అందడంతో ఆ పార్టీనే ఎన్నికల్లో ఎక్కువగా ఖర్చు చేసింది. అయితే మన దగ్గర ఎన్నికల ఖర్చుతో పోలిస్తే అమెరికా ఎన్నికల ఖర్చు పెద్ద లెక్కలోకే రాదు. పైగా మన దగ్గర అభ్యర్థి ఖర్చుపై పరిమితి ఉంది. కానీ అమెరికాలో అలాంటి పరిమితి ఏదీ లేదు. అయినా సరే ఖర్చుపై పరిమితి ఉన్న ఇండియాలోనే పరిమితి లేని అమెరికా కంటే ఎన్నికల ఖర్చు ఎక్కువగా ఉంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక మొదటిసారి ఎన్నికలు జరిగినప్పుడు ఇంత ఖర్చు లేదు. డబ్బు ప్రభావం కూడా లేదు. 70లకు వచ్చేసరికి డబ్బు ప్రభావం మొదలైంది. ఇప్పుడు అది పీక్స్ కి చేరింది. పార్టీలు చేసే ఖర్చే 100ల కోట్లలో ఉంటోంది. దీనికి అనేక రెట్లు అభ్యర్థులు ఖర్చు చేస్తున్నారు. కానీ అదంతా లెక్కలోకి రాదు. అందులోనే ఉంది అసలు మతలబు. మన దేశంలో ప్రతి సంవత్సరం ఎన్నికలు ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంటాయి. ఉప ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు, ఇలా ఇవన్నీ ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తూనే ఉంటుంది. అయితే ఈ ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీలు చేసే వ్యయం ప్రతిసారి పెరుగుతూనే ఉంటుంది. ఒక పార్టీని చూసి మరో పార్టీ ఖర్చులు చేస్తూనే ఉంటాయి. ఎన్నికలు ప్రధానంగా ధనం ఆధారంగానే జరుగుతున్నాయి.
సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ లెక్కల ప్రకారం 2014 ఎన్నికల్లో ప్రచారం కోసం బీజేపీ 700 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అదేవిధంగా ఎన్నికల కమిషన్ లెక్కల ప్రకారం గత 5 ఏళ్లలో 22 రాష్ట్రాలలో ఎన్నికల కోసం బీజేపీ 1760 కోట్లు ఖర్చు చేసింది. అయితే ఈసారి జరగనున్న లోక్సభ ఎన్నికలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా నిలవబోతున్నాయనేది ఓ అంచనా. మన దేశంలో అభ్యర్థులకు ఖర్చుపై పరిమితి ఉన్నప్పటికీ రాజకీయ పార్టీలకు మాత్రం ప్రచార వ్యయంపై పరిమితి లేదు. దీంతో రాజకీయ పార్టీలు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నాయి. 2019 ఎన్నికల్లో రాజకీయ పార్టీల ఖర్చు 3046 కోట్లు. 17వ లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలకు 2019లో ఏకకాలంలో జరిగిన ఎన్నికల్లో రాజకీయ పార్టీలన్నీ కలిపి 3046 కోట్లు ఖర్చు చేశాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 7 జాతీయ పార్టీలు కలిసి 2378 కోట్లు, అన్ని ప్రాంతీయ పార్టీలు కలిపి 668 కోట్లు ఖర్చు చేశాయి. బీజేపీ అన్ని పార్టీల కంటే అత్యధికంగా 1264 కోట్లు ఖర్చు చేసింది. మొత్తం ఎన్నికల వ్యయంలో దీని వాటా 41.49%. కాంగ్రెస్ 820 కోట్లు ఖర్చు చేసి 2వ స్థానంలో నిలిచింది. తెలుగు రాష్ట్రాలలోని 4 జాతీయ పార్టీలు కలిపి చేసిన వ్యయం 227 కోట్లు. ఇందులో 131 కోట్లతో టీడీపీ తొలి స్థానంలో ఉండగా 86 కోట్ల ఖర్చుతో వైసీపీ 2వ స్థానంలో ఉంది. ఈ రెండింటితో పోలిస్తే బీఆర్ఎస్ 9.53 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్టు నివేదిక వెల్లడించింది. ఎంఐఎం కేవలం 71,961 రూపాయలు ఖర్చు చేసినట్టు తెలిపింది. ప్రాంతీయ పార్టీల్లో అత్యధికంగా ఒడిశాలోని బిజు జనతాదళ్ 228 కోట్లు ఖర్చు చేసింది. లోక్సభ ఎన్నికల్లో గెలిచిన ఒక్కో అభ్యర్థి సగటున 50,85,000 రూపాయలు ఖర్చు చేశారు. ఏపీలో సగటున ఒక్కో అభ్యర్థి 30,50,000, తెలంగాణలో 48,61,000 ఖర్చు చేసినట్టు సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ తెలిపింది. 1951లో ఎన్నికల ఖర్చు కేవలం 10 కోట్ల రూపాయలు. 2014 నాటికి అది 3,870 కోట్లకు పెరిగింది. కానీ 2019కి వచ్చేసరికి ఇది ఊహించని స్థాయిలో పెరిగిపోయింది. 1952 నుంచి 2019 వరకు చూస్తే ఈ వ్యయం 5 రెట్లు ఎక్కువైంది. ఈ 10 ఏళ్లలో ఇంత మార్పు రావడానికి కారణం ఈవీఎంల నిర్వహణకయ్యే ఖర్చు పెరగడం. 2004 నుంచే వీటి వినియోగం ఉన్నప్పటికీ ఈ మధ్య కాలంలోనే నిర్వహణా ఖర్చులు పెరిగిపోయాయి. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిసారి బడ్జెట్లో కొంత మొత్తాన్ని కేటాయిస్తూ వస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023 బడ్జెట్లో ఎన్నికల ఖర్చుల కోసం 2183.78 కోట్లను కేటాయించారు. 2024 మధ్యంతర బడ్జెట్లో ఆ మొత్తాన్ని 2442.85 కోట్లకు పెంచారు. ఈ ఎన్నికల బడ్జెట్లోనూ 1000 కోట్లను లోక్సభ ఎలక్షన్స్ కోసం కేటాయించారు. గతంలో ఎమ్మెల్యే అభ్యర్థుల ఖర్చుతో పోలిస్తే ఎంపీ అభ్యర్థుల ఖర్చు తక్కువగా ఉండేది. ఎలక్షన్ కమిషన్ విధించే ఖర్చు పరిమితి కూడా తక్కువగానే ఉండేది. 1952 ఎన్నికల్లో లోక్సభ అభ్యర్థికి నిర్ణయించిన ఖర్చు పరిమితి కేవలం 25,000 రూపాయలే. 1971లో దానిని 35,000కు పెంచారు. 1980లో ₹1,00,000 పెరిగింది. 1984లో ₹1,50,000కు చేరింది. 1996 ఎన్నికల్లో 4.5 లక్షలయింది. 1998లో ₹15,00,000కు పెరిగింది. 2004లో 25 లక్షలకు పెంచారు. 2014లో అది 70 లక్షలకు పెరిగింది. ఇప్పుడది 95 లక్షల రూపాయలు. ఎన్నికల్లో పోటీ చేయాలని ఆసక్తి ఉన్నప్పటికీ ఖర్చును తట్టుకోలేకే చాలా మంది వెనకడుగు వేస్తుంటారు. తాజాగా దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. తన దగ్గర డబ్బు లేనందునే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయటం లేదంటున్నారు నిర్మలా సీతారామన్. దీన్ని బట్టి చూస్తే ప్రస్తుత రాజకీయాలకు ప్రజాసేవ అనేది అర్హత కాకుండా పోయింది. డబ్బు మాత్రమే అర్హతని ప్రజలే తేల్చేస్తున్నారు. డబ్బు మైకంలో పడి ఎన్నికల సమయం రాగానే ఏ నాయకుడు ఏ తాయిలాలిస్తాడు, ఓటుకి ఎంత డబ్బిస్తాడు, దీని గురించే ఓటర్ల ఆలోచనలు. మనల్ని 5 ఏళ్లు పరిపాలించే నాయకుడు నిజాయితీపరుడు కావాలి, ప్రజలకు మేలు చేసేవారు కావాలి, పిలిస్తే పలికేవాళ్లు కావాలని ఆలోచించటం జనం ఎప్పుడో మానేశారు. డబ్బులిస్తేనే ఓటు. ఒకరికి డబ్బులిచ్చి మరొకరికి డబ్బులు ఇవ్వకపోతే రోడ్లపైకెక్కి ఆందోళనలు కూడా చేస్తున్నారు. ఇంతకంటే దురదృష్టమేముంటుంది? ఇలాంటి రాజస్థాన్ కానీ మధ్యప్రదేశ్ కానీ ఇంతింత ఖర్చులు పెట్టి ఎలక్షన్లకు పోతున్నారని జరగడం లేదు. కొన్ని సదరన్ స్టేట్స్లోనే ఈ విధంగా విపరీతమైన కర్ణాటక కానీ ఆంధ్ర కానీ దాంట్లో ఈ రెస్ట్రిక్షన్ అంటే 45 లక్షలు మాత్రమే ఎమ్మెల్యే క్యాండిడేట్ పెట్టాలి, 95 లక్షలు మాత్రమే ఎంపీ పెట్టాలి అనేది హాస్యాస్పదంగా ఉంది. అంటే వాళ్ళు చేసేటువంటి వాళ్ళ మీటింగులు కానీ వాళ్ళు ఖర్చు పెట్టేటువంటి వాళ్ళ అంటే ఈ క్యాన్వాసింగ్లు చేయడం కానీ ఈ
చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నారు, చాలా డబ్బులు అవసరమని డబ్బులున్న వాళ్ళకి టికెట్ ఇవ్వడం అనేది మొదలుపెట్టారు పార్టీ వాళ్ళు. ఎమ్మెల్యే అభ్యర్థి 50 కోట్ల రూపాయల వరకు, ఎంపీ అభ్యర్థి 100 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు మన దేశంలో ఉన్నాయి. ఇది సగటున జరిగే ఖర్చు మాత్రమే. కొన్ని చోట్ల అంతకు మించి పెరిగిపోతోంది. అన్ని చోట్ల ఓటు 1000 రూపాయలకు కానీ రాదు. నియోజకవర్గాన్ని బట్టి రేటు మారుతుంది. అందుకే ఎలక్షన్ కమిషన్ నిబంధనలు మన దేశంలో ప్రాక్టికల్ గా అస్సలు సాధ్యం కావు. 40 లక్షల ఖర్చుతో ఎమ్మెల్యే, 95 లక్షల ఖర్చుతో ఎవ్వరూ ఎంపీ కాలేరు. అంతకు ఎన్నో రెట్లు ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది అందరికీ తెలుసు, ఎలక్షన్ కమిషన్ కు తెలుసు. అయినా సరే ఈసీ నిఘా కళ్లు కప్పి ఓటర్లకు తాయిలాలను ఎరవేస్తారు అభ్యర్థులు. ఈసీకి అప్పజెప్పే లెక్కలు మాత్రం పరిమితికి లోబడే పక్కాగా ఇస్తారు. అంత ఖర్చు చేశాక కూడా గెలుస్తామనే గ్యారంటీ ఏమీ ఉండదు.